హలో పిల్లలు, నేను మీ అంజలి టీచర్. ఈరోజైతే మనము ఒక కొత్త పాఠం నేర్చుకుందాము. ఇక్కడ ఈ చిత్రం చూడండి. చిత్రంలో మనకి ఏమేమి కనిపిస్తున్నాయో చెప్పుకుందామా. ఒక కోడి కనిపిస్తుంది, అలాగే ఆవులు, పనికి వెళ్ళే వాళ్ళు, చిన్న పిల్లలు, ఒక కోడి, గంప, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా పిల్లలు. మనమైతే ఇంకొక కొత్త పాట నేర్చుకుందాం ఇప్పుడు, సరేనా? చిన్నారి పొన్నారి చిట్టిన తల్లి, చిన్నారి పొన్నారి చిట్టిన తల్లి, చుక్కల్లో చంద్రుడు చూడవచ్చాడు. చిన్నారి పొన్నారి చిట్టిన తల్లి, చుక్కల్లో చంద్రుడు చూడవచ్చాడు. తెల్లవారొచ్చింది కోడి కూసింది, తెల్లవారొచ్చింది కోడి కూసింది, చూచేటి అక్కలు చూడరారమ్మ, చూచేటి అక్కలు చూడరారమ్మ. గంప కింద కోడి గుడ్డు పెట్టింది, గంప కింద కోడి గుడ్డు పెట్టింది. ఆడేటి పిల్లలు చూడరారమ్మ, ఆడేటి పిల్లలు చూడరారమ్మ. ఆడేటి వారికి అచ్చావు పాలు, ఆడేటి వారికి అచ్చావు పాలు. పాడేటి వారికి పాలమీగడలు, పాడేటి వారికి పాలమీగడలు. చిన్నారి పొన్నారి చిట్టిన తల్లి, చిన్నారి పొన్నారి చిట్టిన తల్లి, చుక్కల్లో చంద్రుడు చూడవచ్చాడు, చుక్కల్లో చంద్రుడు చూడవచ్చాడు. చూడండి పిల్లలు, ఇక్కడైతే మనకి ఏం చెప్తున్నారంటే, తెల్లవారింది లేవండి పిల్లలు అని అయితే చెప్తున్నారు. ఇక్కడ మనకు సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు చూడండి. అన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. మీరు కూడా ఎర్లీ మార్నింగ్ లేసారా పిల్లలు? అలాగే మనము ఈ పాఠం కింద ఇంకేమున్నాయో చూద్దామా. మీరందరూ కూడా ఈ పాఠాన్ని బాగా పాడాలి, సరేనా? అలాగే ఇక్కడ చిత్రంలో చూడండి, అన్ని కూరగాయలు అమ్ముతున్న వాళ్ళందరూ కనిపిస్తున్నారు కదా. అలాగే ఇక్కడ మనకి గంప కింద కోడి ఉంది, అలాగే ఇక్కడ ఏముంది, గంప కింద కోడి గుడ్డు పెట్టింది. అలాగే మనం ఇప్పుడు ఈ పాఠం మొత్తంలో మనము గా గురించి అయితే మనం నేర్చుకుందాం. అంటే గంప, మీగడ, ఇలా అన్ని గా అనే అక్షరం, గుడ్డు, ఇలా అన్నీ మనకి గా అనే అక్షరంతో వచ్చే పదాలు అయితే ఎక్కువ ఉన్నాయి కదా. అలాగనే ఇంకా గా అనే పదంతో వచ్చే పదాలు కొన్ని నేర్చుకుందామా. చూడండి పిల్లలు, ఇక్కడ ఏముంది, గంట, గంగాళం. అలాగే ఇంకో దగ్గర చూడండి, కింద పంజరం, పందిరి. ఇవన్నీ కూడా చిన్న చిన్న వర్డ్స్. మీకు అందరికీ పంజరం తెలిసిన పిల్లలు. మనము ఇంటికి ఏమైనా పక్షుల్ని పెంచుకోవడం తెచ్చుకున్నప్పుడు మనం పంజరం అయితే ఉపయోగిస్తాం కదా పిల్లలు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది పిల్లలు, ఇది ఒక గంప. ఈ చుక్కలన్నీ మనం కలుపుతూ పోతే మనకైతే గంప వస్తుంది. అలాగే మీరు కూడా చిన్న చిన్నగా ఇలా కలిపైతే బొమ్మలు అయితే గీయండి పిల్లలు. మీ అందరికీ ఈ పాఠం కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి పిల్లలు. సరేనా పిల్లలు మరి?